మార్పు 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 అని మేము మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే కేసీఆర్ ప్రభుత్వానికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంది? రేషన్ కార్డులు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, మహిళలు ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు. ఇదా పాలసీ డెసిషన్స్ అంటే? దీర్ఘకాలిక ప్రణాళిక తెలంగాణ నిర్మాణము ప్రజాపాలన అంటే ఇదేనా? అవన్నీ ఆన్గోయింగ్ స్కీమ్స్ అండి. అవి సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉంటాయి. మీరు ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు డిసెంబర్ 7, 9కో 2 ఏళ్ళు అవుతుంది కదా, ఒకటి చెప్పండి. ఇగో ఈ పాలసీ డెసిషన్తో మేము ఈ తెలంగాణని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక్క లైన్ చెప్పండి. విద్యలో ఏమన్నా పాలసీ డెసిషన్ తీసుకున్నారా? వైద్యంలో ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకున్నారా? ఉద్యోగాల్లో ఏమైనా పాలసీ డెసిషన్స్ ఉన్నాయా? ఏది లేదు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయినాయా? నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు. మీరు కొడంగల్లో, మధిరలో, ఇంకొక ప్లేస్లో తుంగతుర్తి అనుకుంటే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి మీరు శంకుస్థాపన చేసి వచ్చారు. అక్కడ నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి? మీరు శంకుస్థాపన చేసి కూడా 8-9 నెలలు అవుతున్నది. మీరు అదే ఇంతవరకు కంప్లీట్ చేయలే. కనీసం సరే 8-9 నెలల్లో కంప్లీట్ అవ్వదు, అదే ఇంతవరకు కంప్లీట్ చేయాలి. మరి మిగతా మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎప్పుడు కావాలా? మీరు చేసే నాటికి మీరు అధికారంలో ఉంటారో ఉండరో పక్కన పెట్టండి. ఒకవేళ మీరు ఆ పవర్లో ఉన్నా ఒక 2-3 జనరేషన్లు వెనక్కి వెళ్ళిపోతాయి మీరు నిర్మాణం చేసేసరికి. మరి ఇప్పుడు చదువుకుంటున్న జనరేషను వాళ్ళకి నాణ్యమైన విద్య అందడానికి ఏం ప్రయత్నం చేయాలా? ఉన్న స్కూళ్ళని బాగు చేయాలి, ఉన్న స్కూళ్ళలో రిక్రూట్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ఉన్న స్కూళ్ళలో కనీస సౌకర్యాలు ఉండాలి, డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలా. డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతున్నాయి? అమ్మాయిలు ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారు? పిల్లలు ఎందుకు చదువుకోవట్లే? టీచర్లు లేక, ఆడ కనీస సౌకర్యాలు లేక. మరి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఏది? ఏడ దృష్టి పెట్టి చెప్పండి. యూనివర్సిటీలకి ఇంతవరకు మీరు ఇచ్చిన ఫండ్ ఎంత? అక్కడున్న ప్రొఫెసర్లకి ఇచ్చే జీతాలు తప్ప మీరు ఇచ్చే ఫండ్ ఎంత? చివరికి ఆ టీచర్లంతా మాకు ప్రమోషన్లలో గోల్మాల్ జరిగిందని చెప్పి దాదాపు 1-2 నెలలుగా ఆందోళన చేస్తుంది. ఇంతవరకు పట్టించుకున్నోడు లేడు. చెప్పండి ఒకసారి, దీని మీద మాట్లాడండి. ఉత్తగానే మేము ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టేస్తున్నాం, నియోజకవర్గానికి ఒకటంటే సరిపోతుందా? అది ఎప్పట్లోగా కడతారు మీరు? ఇంకొక 10 ఏళ్ళైనా కట్టరు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొక 10 ఏళ్ళైనా కట్టరు.